ముందుగా అయితే అందరికీ హ్యాపీ దసరా. చాలా రోజులైంది వీడియో అయితే తీయలేదు. చాలామంది మా ఫ్రెండ్స్, రిలేటివ్స్ కొంతమంది అడుగుతున్నారనమాట, ఏం బ్రో వీడియోస్ తీయడం లేదు అని కామెంట్స్ చేస్తున్నారు. దాని అంతా కారణం చిన్న ఫ్రెండ్షిప్ అనమాట. నాళ్ళు స్ట్రెస్గా ఫీల్ అయ్యి మెంటల్గా ఉండేసి వీడియో తీయలేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగానే ఉన్నా. మీకు కూడా చెప్పేది ఏది అంటే, ఎవరి కోసం అంత డీప్గా కనెక్షన్ తీసుకోకండి. మన లైఫ్ గురించి మనమే ఆలోచించాలి. మన లైఫ్ గురించి మనం ఒక చిన్న గోల్ పెట్టుకొని మంచిగా దానికోసం వర్క్ చేయాలి. కానీ ఎవరి గురించో ఆలోచిస్తూ కూర్చుంటే వాళ్ళే మనకు రారు. వాళ్ళ విషయంలో వాళ్ళు సెల్ఫిష్గా ఉంటారు. మనం అనుకుంటాం మన వాళ్ళని, కానీ వాళ్ళు అనుకోరు అనమాట. అవన్నీ ఎందుకు, పదండి వీడియోలోకి ముందుకు వెళ్దాం. నా లైఫ్ గురించి ఎందుకు. ఇక ఈరోజు అయితే కారణం ఏమంటే దసరా పండుగ అనమాట. నేను ఇంకా స్నానం కూడా చేయలేదు. మా చేనులోకి అయితే టాటర్ వస్తుంది మందు కొట్టాలనేసి వచ్చేసాను అనమాట. 2 hours అయ్యింది, 2 hours పైగానే అయింది, ఇంకా టాటర్ అనేది రాలేదు. అందుకే ఆలోచించి ఈ పచ్చదనాన్ని చూసి మీకోసం అయితే కంటెంట్ రెడీ చేసి ఒక వీడియో తీద్దాం అనుకున్నా. మైక్ కూడా తెచ్చుకోలేదు, వాయిస్ కూడా క్లియర్గా లేదనుకుంటా. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే, లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను ముందుకు వెళ్ళిపోతా. చిన్న ఇన్స్పిరేషన్ అనమాట, మీకు చిన్న లైక్ షేర్ అనమాట నాకు. ఇంకా చాలా రోజులైంది వీడియో తీయలేదు. మీకోసం అయితే మా ఊర పచ్చదనం గురించి, మా పల్లెటూర్ల గురించి చెప్పబోతున్నాను అనమాట. మీరు లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. పదండి ముందుకు వీడియోకి వెళ్దాం. చూసుకొచ్చి ఇదే మా పొలం అన్నమాట. చూడొచ్చు, మా పొలంలోనైతే కంది వేసాం. దీనికే ఈరోజు మందు కొట్టడానికి టాటర్ వస్తుందనేసి తొందరగానే వచ్చి 2.5 hours అయింది. ఇంకా టాటర్ అయితే రాలేదు. పూజలు ఇవి అవి అనేసి నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి స్నానం చేసేసి గుడికి వెళ్ళాలన్నమాట. ఇంకా వెళ్ళలేదు. ఇది చూడొచ్చు, నేనైతే ఎప్పుడో దీని విత్తనం వేసినప్పుడు వచ్చా అనమాట. చిన్నగా ఏదో వెళ్ళినప్పుడు చిన్న పనులకు వచ్చేసా. ఇప్పుడు చూడొచ్చు, నేను లోపలికి వెళ్ళే కొద్దీ నా హైట్ పైగా అయితే అవి పెద్దగా అనమాట. ఇప్పుడు చూడొచ్చు ఎంత పచ్చగా ఉందో. మీకు ఇలాంటి పొలాలు మీరు పల్లెటూరు నుంచి అయితే కామెంట్ చేయండి. పల్లెటూరు ఎక్స్పీరియన్స్ మీకు అయితే ఉందో చెప్పండి. నాకైతే పల్లెటూరులో తిరగడం, ఇట్లా చేనులకి పొద్దున్నే రావడం చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే పచ్చగా ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ అనేది ఉంటుంది. కాబట్టి దీని గురించి అయితే మనకంటే ఇంకా సిటీలో ఉన్న వాళ్ళకి బాగా ఇష్టం పడతారనమాట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎప్పుడు టైం బిజీనెస్ ఇది అది ఉంటుందన్నమాట. నేనైతే లోపలికి వెళ్ళే కొద్దీ మొత్తం మునిగిపోతా. అంత నా హైట్ వచ్చేసాయి చెట్లు చూసుకోవచ్చు గ్రీన్గా. పల్లెటూరులో అంటే ఇలా ఉంటుందబ్బా, సిటీలో ఏది ఉంటుంది. అందుకేనేమో అందరూ బెంగళూరులోనా, హైదరాబాద్లోనా, సిటీస్లోనా అట్లా ఉండే వాళ్ళకి అందరికీ ఊరికి రావాలనిపిస్తుంది. ఇదే కారణమేమో. చూడొచ్చు మీరు, ఈ చెట్టు కింద అయితే నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. ఈ రేగ్గాయల చెట్టు. ఈ రేగ్గాయల చెట్టు కింద వచ్చేసి మేము రేగ్గాయలు ఏరుకొని తిని, ఇప్పుడు కూడా చూడొచ్చు మీరు ఎన్ని రేగ్గాయలు చూస్తున్నారు కదా. ఈ చెట్టు కింద మేము వచ్చేసి చిన్నప్పుడు ఆడుకుంటూ రేగ్గాయలు తినుకుంటూ ఏరుకుంటూ ఉండేవాళ్ళం. ఎంత పెద్దగా ఉండేది చూడండి చెట్టు. ఇది మాదే అనమాట, మా చేనులో ఉండేది. సగం అయితే డ్యామేజ్ అయిపోయింది ఇది వర్షాకాలం వానలకి, గాలికి. రేగ్గాయలు చూడండి, మీకు కూడా కావాలంటే మా చేనుకి రండి ఫ్రెండ్స్. చూడొచ్చు మొత్తం మీకు కనిపిస్తుంది కదా. టోటల్ 8 acres అనమాట. 8 acres మొత్తం కంది వేసాం. మొత్తం పచ్చిగా చూడొచ్చు పొలాలు, మొత్తం గ్రీన్నెస్, మామూలుగా క్లైమేట్ ఎంత బాగుంటుందో. ఇలాంటి ప్లేస్లో ఫోటోగ్రఫీస్కి అయితే చాలా బాగుంటుంది. క్యాన్ తీసుకొచ్చి ఫోటోలు దిగితే. ఇప్పుడైతే నేను ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి వెళ్ళి చూడాలన్నా ఏది కనబడదు. ఎందుకంటే చెట్లు అనేసి అంత పెద్దగా హైట్ వేసాయి. మామూలుగా కంది చెట్లు ఇవి. ఇప్పుడే పూత వస్తుందనేసి మందు కొట్టేకైతే వచ్చాం మా చేనులోన. ఎంత బాగుంటుంది చూడండి ఈ పచ్చని చెట్లు. ఇదంతా తిరుక్కుంటూ ఉంటే, ఇట్లా తిరగాలంటే వస్తా, కానీ పని చేయడానికి అయితే రాను నేను. మీరు ఇలాంటి వాళ్ళు పని దొంగలు ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి. ఈ చెట్లు లేకపోతుంటే లోపలికి వెళ్తుంటే భయం వేస్తుంది. ఎందుకంటే చెట్లు అంతా హైట్గా అయిపోయినాయి. మీరు చూడొచ్చు, ఎంత లోపలికి పోతే అంత లోపలికి కనబడుకోకున్నట్లు పోతున్నా అనమాట. బయట నుంచి ఎవరైనా చూస్తే ఎవరైనా ఉన్నారా లేరా అనేసి అనుకుంటారు. చూడొచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో చెట్లు, ఎందుకు ఉన్నాయి చూడొచ్చు పచ్చగా. చెట్లు ఏమన్నా ఉంటాయనేసి నాకు భయం వేస్తుంది. మీకోసం వీడియో తీస్తున్నా. ఇది చూడొచ్చు, నా హైట్ పైకి వచ్చేసింది. చూడండి పూత అయితే వచ్చేసింది. పూత వచ్చినప్పుడే మందు కొడతారనమాట స్టార్టింగ్లో. ఇంకా దాంతో పాటు పురుగు ఉంటుంది అనేసి పురుగు మందు ప్లస్ పూత మందు మిక్స్ చేసి కొట్టేస్తారు. ఎందుకంటే పూత వచ్చే స్టార్టింగ్లో కొడితే పూత బాగా వస్తుంది, రాలిపోకుండా ఉంటుంది అనేసి.
మీకు దీని గురించి ఏమైనా చేన్ల గురించి నాలెడ్జ్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. టోటల్ క్లైమేట్ అయితే మీరు చూడొచ్చు ఎంత బాగా ఉందో, మొత్తం టోటల్ గ్రీనిష్గా. నేనైతే 3 బాలినప్పుడు ఎప్పుడైతే మా పొలంకి వస్తుంటాను అనమాట. ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది, పచ్చదనంలో వచ్చేసి ఇంకా చల్లని గాలిలో కూర్చొనేసి ఒక చెట్టు కింద నీట్గా సాంగ్స్ వింటూ ఉంటాయి. ఎందుకంటే మనకి ఎవరు అడగక కొన్ని చోట డిస్టర్బ్ చేయకుండా చోట ఏదైనా ఉందంటే మా పొలంలోనే అనమాట. నా కోసం అయితే మీకు ఇలాంటివి ఏమైనా టిప్స్ తెలిసి ఉంటే మీరు కామెంట్ చేయండి. నాకైతే బెస్ట్ ప్లేస్ ఏది అని అంటే బాగా ప్రశాంతంగా ఉండడానికి అయితే మా పొలమే అనమాట. ఇక్కడ చూడొచ్చు మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు అనమాట. పదండి మా ఫ్రెండ్తో కలుద్దాం. బ్రో చూడొచ్చు మా ఫ్రెండ్ అయితే మా చేనులో కావలి పెట్టామన్నమాట. దీన్ని మెయిన్గా పెట్టడానికి కారణం ఏమంటే జింకలు అవి ఇవి జంతువులు వస్తుంటాయి అన్నమాట. దీన్ని చూసి భయపడతాయి, ఎవరో జనాలు ఉన్నారు అనేసి, మనుషులు ఉన్నారు అనేసి అవి చూసి పారిపోతాయి అనేసి చిన్న హోప్తో ఇవి పెడతారనమాట. ఇంకొకటి ఏంటి అంటే దిష్టి బొమ్మ అని కూడా దీన్ని అంటారు. మీకు దీని గురించి ఏమైనా తెలిసింటే మీరు చెప్పండి, మాకు తెలుస్తుంది అనమాట. టోటల్ వ్యూ అయితే చూడండి ఎంత బాగుంటుందో పచ్చగా. పల్లెటూరులో మజా అంటే ఇదే ఉంటుంది. మీలో ఎవరెవరికి పల్లెటూర్లు అంటే పొలాలంటే ఇష్టమో మీరు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎంత పచ్చగా ఉందో టోటల్గా. హైలైట్గా ఉంటుంది ఇట్లాంటి చోటు వచ్చి ఫొటోస్ క్యామ్స్ తీసుకొచ్చి దిగుతూ ఉంటే ఎంత పచ్చగా ఉంటుంది. ఎక్కడో కాదు నేచర్, మన చుట్టుపక్కలోనే ఉంటుంది అంటే ఇదే. కానీ మనం దాన్ని ఆస్వాదించాలి, కానీ దాన్ని పట్టించుకోకున్నట్ల ఎక్కడెక్కడో పొల్యూషన్ మనం చేస్తుంటాము. అందుకే పల్లెటూరులో వచ్చేసి 0 పొల్యూషన్ ఉంటుంది కదా విలేజెస్లో. అందుకే చూడండి ఈ గాలి, పిచ్చుకల సౌండ్స్ ఇవన్నీ వింటుంటే వేరే లెవెల్ ఉంటుంది. ఇంత పచ్చగా ఉంటుంది. క్యారియర్తోన ఇట్లా పొలాల్లోకి పచ్చని ఒక చోటకి వచ్చేసి ఒక క్యారియర్తో వచ్చేసి కూర్చొని తింటుంటే ఉంటుంది మజా. మీకు కూడా తెలిసి ఉంటుంది, పొలాల్లో పనిచేసే వాళ్ళు, పొలాల్లో ఉండేటవాళ్ళు ఇంటి దగ్గర తినే కంటే చేనులో తింటే ఒక ముద్ద ఎక్కువనే పోతుంది. అది నేను చిన్నప్పటి నుంచి తెలుసుకుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము పొలంలోనే వచ్చి పనిచేసి తిరిగి ఇక్కడే ఆడుకున్న వాళ్ళం అన్నమాట. మీకు ఇలాంటివి ఏమైనా జ్ఞాపకాలు ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నా కదా, అందుకే నా ఫేస్ చూపించి తీయాలన్నా నాకైతే ఎలానో ఉంది. మీకు నచ్చినా నచ్చకపోయినా కొంచెం నా కోసం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. మీకు నచ్చినా నచ్చకపోయినా నా కోసం కొంచెం సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఎందుకంటే ఈ వీడియోస్ చేసి మామూలుగా క్లిప్లు యాడ్ చేసి ఎడిట్ చేయాలంటే ఎంత లేదన్నా మినిమం 3 hours అయినా పడుతుంది. అందుకే చూడండి మీరు మామూలుగా మీవైతే 5-6 minutes చూడడానికి పెద్దగా అయితే పోదనుకుంటున్నా. అందుకే మీరు చిన్న సపోర్ట్ చేస్తే నాకు కొంచెం మోటివేట్ అవుతుంది అనమాట, కొంచెం మోటివేషన్ వస్తుంది అనమాట. ఇది ఎవరైనా మామూలుగా స్టార్టింగ్లో వీడియోలు తీయాలంటే వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ ఉంటాయంటే అంత ఎఫర్ట్స్ ఉంటాయి. మీకు తెలిసి ఉంటుంది. జస్ట్ మీరు కెమెరా తీసి జస్ట్ మాట్లాడి తీయాలంటే నేను ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసి ఉండాలో. నాకు స్టార్టింగ్ అనమాట ఇది. అందుకే కొంచెం సపోర్ట్ చేస్తే నేను మీ చిన్న లైక్తోన షేర్తోన వాచ్ టైం పెరుగుతుందన్నమాట నాకు. అందుకనేసి కొంచెం సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఫైనల్గా అయితే టాటర్ వచ్చేసింది అనమాట. సరే మళ్ళీ ఉంటా, బాయ్ ఫ్రెండ్స్.